ద వరల్డ్ వార్ II యుద్ధ సమయంలో ఇరినా సెండ్లర్ అనే యంగ్ సోషల్ వర్కర్ వార్సా పోలాండ్ లో నివసించేది. ద నాజీస్ అప్పటికే ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూయిష్ ప్రజలను ఎంతో దారుణంగా హింసించేవారు. ఇదంతా గమనిస్తున్న ఇరినా సెండ్లర్ తన వంతుగా జూయిష్ ప్రజలకు ఎలాగైనా సహాయపడాలని తను నాజీస్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమూహంలో చేరింది. ముందుగా చిన్న పిల్లలను కాపాడాలని అనుకున్నారు. జూయిష్ ప్రజలందరినీ ఒక ప్రదేశంలో బంధించారు. ఇంకా వారిపైన ఒక వైరస్ ని ఇన్ఫెక్ట్ చేశారు. ఇరినా సెండ్లర్ నర్స్ లాగా వేషధారణ వేసి ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి అనుమతి పొందింది. లోపలికి వెళ్ళాక జూయిష్ పేరెంట్స్ కి తను అక్కడికి రావడానికి గల ఉద్దేశాన్ని ఒక్కొక్కరిగా తెలిపింది. ఇక చిన్న పిల్లలను తనతో పంపించాలని పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసింది. నాజీస్ కి తెలియకుండా ఆ ప్రదేశం నుంచి వివిధ రకాలుగా పిల్లల్ని బయటికి తరలించింది. వాళ్ళ ఐడెంటిటీస్ మార్చేసింది. ఆర్ఫనేజ్ లో, కాన్వెంట్స్ లో, ఇంకా అక్కడ నివసిస్తున్న పాలిష్ ఫ్యామిలీస్ లో చేర్చింది. వార్ అనంతరం చిన్న పిల్లల్ని మళ్ళీ ఫ్యామిలీస్ తో కలపడానికి తను ఎన్నో డాక్యుమెంట్స్ ని మెయింటైన్ చేసింది. తను మొత్తంగా 2500 మంది పిల్లలను నాజీస్ నుంచి కాపాడగలిగింది.